ఇరకాటంలో బీఆర్ఎస్ వరుస వివాదాలతో సతమతం. పార్టీకి చికాగా మారిన ఎంక్వైరీలు, విద్యుత్ కొనుగోళ్లపై సర్కారు నివేదిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు, ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో ప్రభుత్వం వద్ద ఆధారాలు, కాళేశ్వరం పైన విచారణ కంటిన్యూ, స్థానిక ఎన్నికల ముందు పార్టీ క్యాడర్ మరింత డీలా అంటూ చూస్తా ఉన్నాం. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు, కమిషన్ల ఎంక్వైరీలు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలపై పోరాడేస్తున్న పార్టీ గతంలో తాము చేసినటువంటి తప్పిదాలకు వివరణలు ఇచ్చుకునేందుకు సమయం వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో పార్టీ క్యాడర్ రోజు రోజుకి ఆత్మవిశ్వాసం కోల్పోతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ మరింత ఆత్మరక్షణలో పడాల్సినటువంటి దుస్థితి వచ్చిందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఈ విధంగా అంటే వాళ్ళకు అనేక రకాలైన వివాదాలు వాళ్ళ చుట్టుముడుతున్నాయి. భూములకు సంబంధించిన వివాదాలు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ స్కామ్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వందల స్కామ్లు బీఆర్ఎస్ స్కామ్లు జరిగినాయి. వాటన్నిటిపైన విచారణ జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా పార్టీకి ఇబ్బందికరంగా ఉంది. అందుకే కేసీఆర్ బయటకు వస్తున్నాడు. కేసీఆర్ బయటకు వస్తే ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి ఆయన బయటకు రావట్లేదు. కేటీఆర్, ఈ బిల్లా రంగాలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ సిగ్గు, లజ్జ, ఇజ్జతి, మానం ఏమీ లేవు. బనంగా తిరుగుతూ ఉన్నారు తెలంగాణ సమాజం ముందు. కనీసం దోచుకున్నాం, ఇంత దోచుకున్నాం కదా అనేటువంటి సైలెంట్గా ఉందా అనేటువంటి సోయి కూడా లేదు. ఇష్టారీత్ర చేస్తూ ఉన్నారు. సో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇక వీళ్ళను ఇప్పటిదాకా అధికారం దించారు కదా, ఇది కూడా లేకుండా చేస్తారు వాళ్ళకి, అది మాత్రం పక్కా.